నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్ కి స్వాగతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్ నొక్కండి. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం. ఇక్కడ దొరికిన నిధుల విలువ లక్షల కోట్ల రూపాయలని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంకా తెరచని ఒక తలుపు ఉంది. దానినే హది బి అని పిలుస్తారు. ఈ గది ముందు గట్టి తాళాలు, ఇనుప బార్లు ఉన్నా అసలు రహస్యం వేరే. ఎందుకంటే ఆలయ పూజారులు చెబుతుందాని ప్రకారం ఈ తలుపు నాగబంధ మంత్రం అనే శక్తితో మూసివేయబడింది. శాస్త్రీయ పద్ధతులతో దాన్ని తెరవలేమని, బలవంతంగా ప్రయత్నిస్తే అపశృతులు జరుగుతాయని నమ్మకం. అందుకే దశాబ్దాలుగా ఈ తలుపు ఎవరూ తెరవలేకపోయారు. ఈ గదిలో అపారమైన నిధులున్నాయా, లేక ఆధ్యాత్మిక శక్తులున్నాయా? ఇప్పటికీ ఇది ఒక ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరే అనుకుంటున్నారు? నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్ కి స్వాగతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్ నొక్కండి. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం. ఇక్కడ దొరికిన నిధుల విలువ లక్షల కోట్ల రూపాయలని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంకా తెరచని ఒక తలుపు ఉంది. దానినే హది బి అని పిలుస్తారు. ఈ గది ముందు గట్టి తాళాలు, ఇనుప బార్లు ఉన్నా అసలు రహస్యం వేరే. ఎందుకంటే ఆలయ పూజారులు చెబుతుందాని ప్రకారం ఈ తలుపు నాగబంధ మంత్రం అనే శక్తితో మూసివేయబడింది. శాస్త్రీయ పద్ధతులతో దాన్ని తెరవలేమని, బలవంతంగా ప్రయత్నిస్తే అపశృతులు జరుగుతాయని నమ్మకం. అందుకే దశాబ్దాలుగా ఈ తలుపు ఎవరూ తెరవలేకపోయారు. ఈ గదిలో అపారమైన నిధులున్నాయా, లేక ఆధ్యాత్మిక శక్తులున్నాయా? ఇప్పటికీ ఇది ఒక ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరే అనుకుంటున్నారు? నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్ కి స్వాగతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్ నొక్కండి. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం. ఇక్కడ దొరికిన నిధుల విలువ లక్షల కోట్ల రూపాయలని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంకా తెరచని ఒక తలుపు ఉంది. దానినే హది బి అని పిలుస్తారు. ఈ గది ముందు గట్టి తాళాలు, ఇనుప బార్లు ఉన్నా అసలు రహస్యం వేరే. ఎందుకంటే ఆలయ పూజారులు చెబుతుందాని ప్రకారం ఈ తలుపు నాగబంధ మంత్రం అనే శక్తితో మూసివేయబడింది. శాస్త్రీయ పద్ధతులతో దాన్ని తెరవలేమని, బలవంతంగా ప్రయత్నిస్తే అపశృతులు జరుగుతాయని నమ్మకం. అందుకే దశాబ్దాలుగా ఈ తలుపు ఎవరూ తెరవలేకపోయారు. ఈ గదిలో అపారమైన నిధులున్నాయా, లేక ఆధ్యాత్మిక శక్తులున్నాయా? ఇప్పటికీ ఇది ఒక ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరే అనుకుంటున్నారు? నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్ కి స్వాగతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్ నొక్కండి. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం. ఇక్కడ దొరికిన నిధుల విలువ లక్షల కోట్ల రూపాయలని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంకా తెరచని ఒక తలుపు ఉంది. దానినే హది బి అని పిలుస్తారు. ఈ గది ముందు గట్టి తాళాలు, ఇనుప బార్లు ఉన్నా అసలు రహస్యం వేరే. ఎందుకంటే ఆలయ పూజారులు చెబుతుందాని ప్రకారం ఈ తలుపు నాగబంధ మంత్రం అనే శక్తితో మూసివేయబడింది. శాస్త్రీయ పద్ధతులతో దాన్ని తెరవలేమని, బలవంతంగా ప్రయత్నిస్తే అపశృతులు జరుగుతాయని నమ్మకం. అందుకే దశాబ్దాలుగా ఈ తలుపు ఎవరూ తెరవలేకపోయారు. ఈ గదిలో అపారమైన నిధులున్నాయా, లేక ఆధ్యాత్మిక శక్తులున్నాయా? ఇప్పటికీ ఇది ఒక ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరే అనుకుంటున్నారు? నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్ కి స్వాగతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్ నొక్కండి. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం. ఇక్కడ దొరికిన నిధుల విలువ లక్షల కోట్ల రూపాయలని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంకా తెరచని ఒక తలుపు ఉంది. దానినే హది బి అని పిలుస్తారు. ఈ గది ముందు గట్టి తాళాలు, ఇనుప బార్లు ఉన్నా అసలు రహస్యం వేరే. ఎందుకంటే ఆలయ పూజారులు చెబుతుందాని ప్రకారం ఈ తలుపు నాగబంధ మంత్రం అనే శక్తితో మూసివేయబడింది. శాస్త్రీయ పద్ధతులతో దాన్ని తెరవలేమని, బలవంతంగా ప్రయత్నిస్తే అపశృతులు జరుగుతాయని నమ్మకం. అందుకే దశాబ్దాలుగా ఈ తలుపు ఎవరూ తెరవలేకపోయారు. ఈ గదిలో అపారమైన నిధులున్నాయా, లేక ఆధ్యాత్మిక శక్తులున్నాయా? ఇప్పటికీ ఇది ఒక ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరే అనుకుంటున్నారు? నమస్కారం ఫ్రెండ్స్, మా ఛానల్ కి స్వాగతం. ఇలాంటి ఆశ్చర్యకరమైన రహస్యాలు, మిస్టరీలు తెలుసుకోవాలంటే తప్పక సబ్స్క్రైబ్ చేసి బెల్ కాన్ నొక్కండి. కేరళలోని తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఆలయం. ఇక్కడ దొరికిన నిధుల విలువ లక్షల కోట్ల రూపాయలని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇంకా తెరచని ఒక తలుపు ఉంది.
దానినే హది బి అని పిలుస్తారు. ఈ గది ముందు గట్టి తాళాలు, ఇనుప బార్లు ఉన్నా అసలు రహస్యం వేరే. ఎందుకంటే ఆలయ పూజారులు చెబుతుందాని ప్రకారం ఈ తలుపు నాగబంధం మంత్రం అనే శక్తితో మూసివేయబడింది. శాస్త్రీయ పద్ధతులతో దాన్ని తెరవలేమని, బలవంతంగా ప్రయత్నిస్తే అపశృతులు జరుగుతాయని నమ్మకం. అందుకే దశాబ్దాలుగా ఈ తలుపు ఎవరూ తెరవలేకపోయారు. ఈ గదిలో అపారమైన నిధులున్నాయా, లేక ఆధ్యాత్మిక శక్తులున్నాయా? ఇప్పటికీ ఇది ఒక ప్రపంచ మిస్టరీగానే మిగిలిపోయింది. మీరే అనుకుంటున్నారు, ఈ గది ఎప్పటికైనా తెరుచుకుంటుందా, లేక ఎప్పటికీ రహస్యంగానే ఉంటుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో రాయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.